నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో తెలంగాణకు ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఆదిలాబాద్ బయలుదేరిన రేవంత్ రెడ్డి మోదీకి స్వాగతం పలుకనున్న తెలంగాణ సీఎం రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం రాత్రి పోలీసుల ఎదుట హాజరైన లిషి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత 13.65 కిలోల బంగారం స్వాధీనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సిద్ధం ఈడీ సమన్లకు కేజ్రీవాల్ సమాధానం అమెరికా అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ తొలి విజయం డీసీ ప్రైమరీలో ట్రంప్ పై గెలుపు ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వస్తున్నారు. కాసేపట్లో ఆయన ఆదిలాబాద్ చేరుకుంటారు. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నారు. ఇందుకోసం 9 గంటల 25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదిలాబాద్ చేరుకొని 30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే 6,697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు మోదీ. రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన 2వ థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింకాలకుట్టి రైల్వే లైన్ జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్, బేలా మధ్య NH 353B పై 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. ఇక అదేవిధంగా 136 కోట్లతో చేపడుతున్న హైదరాబాద్ భూపాల్పట్నం రహదారికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఆదిలాబాద్ టూర్ తర్వాత తమిళనాడుకు వెళ్లబోతున్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్ లో బస చేస్తారు. రేపు సంగారెడ్డిలో పర్యటించబోతున్నారు మోదీ. 9,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. మొదట బేగంపేట ఎయిర్పోర్ట్ లో 400 కోట్లతో నిర్మించిన పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్ లో ఇవాళ, రేపు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వస్తున్నారు. కాసేపట్లో ఆయన ఆదిలాబాద్ చేరుకుంటారు. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నారు. ఇందుకోసం 9 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదిలాబాద్ చేరుకుని 30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6,697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు మోదీ. రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింకాలకుట్టి రైల్వే లైన్ జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్, బేలా మధ్య NH 353B పై 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 136 కోట్లతో చేపడుతున్న హైదరాబాద్ భూపాల్పట్నం రహదారికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఆదిలాబాద్ టూర్ తర్వాత తమిళనాడుకు వెళ్లబోతున్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని రాజ్భవన్ లో బస చేస్తారు. రేపు సంగారెడ్డిలో పర్యటించబోతున్న మోదీ 9,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. మొదట బేగంపేట్ ఎయిర్పోర్ట్లో 400 కోట్లతో నిర్మించిన పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్లో ఇవాళ, రేపు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇక మోదీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మోడీ పర్యటన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల శంకారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల సందర్భంగా ఢిల్లీ నుండి బయలుదేరి ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్ కు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకే 10 గంటల 13 నిమిషాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకో మరో గంట ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే ముందుగా ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ లోని హెలిప్యాడ్ కు ప్రధానమంత్రి చేరుకుంటారు. దాని తర్వాత రోడ్డు మార్గం గుండా జాతీయ స్థాయిలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులకైతే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధానమంత్రి చేయనున్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శన్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు. దాని తర్వాత తిరిగి హెలికాప్టర్ ద్వారా ప్రధానమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించి అంకితం చేయనున్నారు. 6,000 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఎన్టీపీసీ రామగుండంలో నిర్మించినటువంటి రెండవ థర్మల్ పవర్ యూనిట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఇంకా అదేవిధంగా 70 కోట్లతో అంబారి నుంచి ఆదిలాబాద్ పింపల్కుట్టి రైల్వే లైన్ విద్యుతీకరణ లైన్ కూడా ప్రారంభిస్తారు. దాన్ని కూడా జాతికి అంకితం చేస్తారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ఫిజికల్ గా, వర్చువల్ గా 6,697 కోట్ల పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆదిలాబాద్ వేదికగా ప్రధానమంత్రి ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి 491 కోట్లతో ఆదిలాబాద్, బేల మధ్య NH రహదారి, 32,972 కిలోమీటర్లు పొడవైనటువంటి రెండవ లైన్ హైవే విస్తరణ, 157 కోట్లతో NH 163 హైదరాబాద్ భూపాలపట్నం రహదారి విస్తరణ కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ పోరువర్గ మరోసారి బయటపడింది. ముద్దునాయనపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఫ్లెక్సీని కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గం చింపేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కళ్యాణదుర్గంలో లోకల్ అభ్యర్థినే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ కార్యకర్తలు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు సహకరించేది లేదంటూ వ్యతిరేక వర్గం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఎస్పీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగనున్నారు. గతంలో సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల పరాజయం చూసినా ఇప్పుడు విజయం సాధిస్తానని అంటున్న ప్రవీణ్ కుమార్ ధీమా ఏ మేరకు సక్సెస్ఫుల్ అవుతుందో వాట్స్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కేడర్ కు చేదు అనుభవమే మిగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన సిర్పూర్ లో ఏనుగు గుర్తుకు ఎదురు ఉండదని, నీలం జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. అయితే సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఓటమి పాలవడమే కాకుండా 3వ స్థానానికి పరిమితమయ్యారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమార్ సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించగా ఆయన స్థానంలోనే ఆయన గెలవకపోగా 2వ స్థానం సైతం పొందలేకపోవడంతో ఆ పార్టీ కేడర్ అప్పుడు డీలా పడింది. పార్టీ అధినేత్రి మాయావతి ఈ పరాజయంపై అసహనం వ్యక్తం చేసినట్లు నాడు వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడంలో బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆ పార్టీ అధిష్టానం భావించింది. మరోసారి ఆ తరహా పొరపాట్లు జరగకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నియమించిన బీఎస్పీ అధికార ప్రతినిధులను నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వేటు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను 4 జోన్లుగా విభజించి ప్రతి జోన్ కు ఒక్కో కన్వీనర్ ను నియమించింది. ఒక్కో జోను పరిధిలోని 4 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జోన్ల విభజన చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్నైనా గెలిచి తీరాలనే పట్టుదలతో బీఎస్పీ అధిష్టానం ముందుకు వెళ్తుందని తెలిసింది. ఇందులో భాగంగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడం, ప్రయోగాలు చేయడం కాకుండా ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయించాలని ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ పరిధిలోని నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు సాగిస్తూ ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్లో ఓడిపోవడంతో ఇక్కడికి వస్తున్నారనే విమర్శలు ఒకవైపు వస్తుండగా ఎన్నికలకు ముందే నియోజకవర్గాలు ఎంచుకోవడం మైనస్ కావచ్చునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి నాగర్ కర్నూలు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. మరి రాష్ట్రంలో హేమాహేమి పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పేరుందాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన సాగిస్తుంది. బీజేపీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ ఏ రీతిన ఈ పార్టీలతో పోరు సల్పగలదు, ఎంతవరకు సఫలీకృతం కాగలదు, ఎన్ని సీట్లు దక్కించుకోగలదు అనే ప్రశ్నలకు భవితే సమాధానం చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు ప్రభావం చూపడంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బోరు బావుల్లో నీరు రావటం లేదు, భూగర్భ జలాలు తగ్గిపోయాయి. అయితే పంటలు ఎండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో అన్నదాతలు ఆందోళన చేపడుతున్నారు. రైతు ఆధారం వ్యవసాయం. పంటలే వారికి జీవనాధారం. కాయ కష్టం చేయనిది రైతన్నకు లాభం ఉండదు. అలాంటిది కళ్ళ ముందే చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. పొలాలను కాపాడుకునేందుకు స్తోమతకు మించి అపసొపాలు పడుతున్నారు. 50,000కు ఒక్కో బోరు చొప్పున ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేయించినా
చుక్క నీరు పడడం లేదు. అసలే బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే ప్రాంతం. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగింటిపోతున్నాయి. కాలువల్లో నీళ్లు రాక చెరువులు ఎండిపోవడం, బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి వేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో వారి బాధ వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడి కూడా రాదనే ఆవేదనలో ఉన్నారు రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సాగునీటి వనరులు తక్కువ. భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తారు రైతులు. అయితే ఇక్కడి రైతుల కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద ప్యాకేజీ 21 పనులు పూర్తయితే కర్షకులకు సాగునీరు అందుతుంది. కానీ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఏళ్ల నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. రబీ పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రముఖ సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.